ఆ దొంగస్వామి దగ్గర ఈ నగలు స్వాధీనం చేసుకున్నాం, కానీ క్యాష్ అది మాత్రం దొరకలేదు. ఖర్చు పెట్టేశాడట వాడు. మామ్, పోన్లేండి, ఏం పర్వాలేదు. చాలు, వంశపారంపర్యంగా వస్తున్న కోడల నగలు దొరికిపోయే ఇంకేం అక్కర్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్, నాన్నగారి తరపున కూడా. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, థ్యాంక్ యూ. ప్రదీప్ వాళ్ళ నాన్నగారు ఈ విషయం తెలిస్తే సంతోషపడతారు. ఈ నగలన్నీ మీ వల్లే మళ్ళీ మా చేతికొచ్చాయి. ఆ దొంగస్వామి తను చేసిన నేరాలన్నీ స్వయంగా ఒప్పుకున్నాడు. త్వరలోనే వాడు చెప్పే సమాచారాన్ని బట్టి మిగతా దొంగలందరినీ కూడా పట్టుకుంటాం. వాడు మీలాంటి వాళ్ళని ఎంతోమందిని మోసం చేసుంటాడు. ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకుంటూ ఉంటారు. నేను మీకు చెప్పగలిగేది ఒకటే, మీరిక ఇలాంటి దొంగసోముల మాటల మాయలో పడకండి. అవును, నిజంగానే చాలా పెద్ద పొరపాటు చేశాను నేను. అందుకు తగిన గుణపాఠం నేర్చుకున్నాను. ఇక ముందెప్పుడు ఇలాంటి దొంగస్వాముల మాటలు నమ్మను కూడా నమ్మను నేను. టీ తీసుకోండి. వద్దు వద్దు, ధన్యవాదాలు. నేను కొంచెం తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని ఉంది. నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. పదండి. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయనిపిస్తోంది. నగలన్నీ దొరికాయి. ఆ దొంగస్వామి కూడా త్వరలో దొరికిపోతాడు. అందుకే మీ నాన్నగారు ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఇంట్లో ఒక శాంతి పూజ జరిపించాలనుకుంటున్నాను. ఇంట్లో ఇంకెలాంటి సమస్యలు రాకుండా. అది మీరంతా నమ్ముతారో లేదో కానీ నిన్న సంఘటన జరిగినప్పటినుంచి నాకు లోపల గాబరాగా ఉంది. మనసంతా కలవరంగా ఉంది. ఎందుకునో ఏదో పెద్ద ఆపద రాబోతుందనిపిస్తోంది. ఏంటి నానమ్మా, నువ్వేమో అనవసరంగా లేనిపోని ఆందోళన పడుతున్నావు. ఓ పని చేద్దాం, నాన్నగారు తిరిగి రాగానే మనందరం కలిసి బయటికి వెళ్దాం. అదొక చేంజ్లా ఉంటుంది. ఏమంటావ్? అబ్సల్యూట్లీ, దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఐడియా. సరే గాని ప్రదీప్ బాబు, మనం దూర ప్రయాణం పెట్టుకోకూడదు. ఎందుకంటే సుప్రియ ఇప్పుడున్న పరిస్థితుల్లో దూర ప్రయాణం చేయకూడదు. సరే, మనం ఏదైనా పార్కుకి వెళ్ళొచ్చుగా. మనం ఇంకో పని కూడా చేయొచ్చు కదా. అలహాబాద్ వెళ్ళొచ్చు కదా. అక్కడ త్రివేణి సంగమం చూడొచ్చు కదా మనం. అవును, అది కూడా బాగుంటుంది. అలా చేస్తే మంచిదే. మరీ అంత దూరం కాదు. అలాగే సుప్రియ హెల్త్ గురించి బెంగపడక్కర్లేదు. హలో, ఏంటి? ఏంటి నువ్వు అంటున్నది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.